రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్తంభించిపోయాయి. గత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. సిడిఎఫ్, ఎస్డిఎఫ్ పనులు నిలిపివేయాలంటూ తెలిపింది. ముందుగా శాఖల వారీగా వివరాలు సేకరించిన కాంగ్రెస్ సర్కార్ ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని సూచించినట్లు సమాచారం. అటు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేక ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిడిఎఫ్, ఎన్డీఎఫ్ పనులపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పనులు, పథకాలను నిలిపివేయాలని గత నెల 10న కలెక్టర్లను ఆదేశించింది. పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ పనుల విలువ 10,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తమ నివేదికల్లో తెలిపారు. దీంతో వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. వీటితో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సైతం మెజార్టీ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్టు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ బిల్లుల ఊసెత్తవద్దని కాంట్రాక్టర్లకు అధికారులు తెలిపినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పనులు కూడా దాదాపు ఆగిపోగా కొన్ని ప్రాజెక్టుల్లో తూతు మంత్రంగా పనులు కొనసాగుతున్నాయి. సిడిఎఫ్, ఎన్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు, పథకాల్లో ప్రారంభం కాని పనులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. తద్వారా వేల పనులు ప్రారంభం కాకముందే రద్దు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖలోనే 2,800 పనులు మంజూరైనా ప్రారంభం కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ 2,100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పనులన్నీ రద్దవుతాయని చెబుతున్నారు. వీటితో పాటు మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల ఇలా అనేక శాఖల పరిధిలో చేపట్టిన వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిసింది. దీంతో ప్రజల ఏండ్ల పోరాటం తర్వాత మంజూరైన పనులు మొదలు కాకముందే కాలగర్భంలో కలిసిపోనున్నాయి. కొన్ని పనులు ప్రారంభమై 10% వరకు పూర్తయిన వాటిపైన అధికారులు సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. వాటిని రద్దు చేస్తే ఎంత మేర నష్టం కలుగుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు సాగునీటి ప్రాజెక్టులపైన రద్దు ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు సమాచారం. ఈ పనుల విలువ సుమారు 4,430 కోట్లు. ప్రాజెక్టు వ్యయంలో నాబార్డ్ 80% నిధులను రుణం రూపంలో సమకూర్చనుండగా 20% నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. భూసేకరణకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ఈ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.